ఈ దారం విజయ్ నీకు రక్షగా కట్టాడు కదా? అవును. మరి ఇలాంటిది జానకి చేతికి కూడా ఉందేంటి? నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ ఇలా మానసికంగా చస్తూ బతకడం నా వల్ల కాదు. మీకు దండం పెడుతున్నాను, నన్ను ఇలా హింసించకండి. మీకు నేను అడ్డుగా ఉండదలుచుకోలేదు. అత్తయ్య, లాయర్ని పిలవండి. నేను విడాకుల పేపర్ మీద సైన్ చేస్తాను. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళది. ఏంటమ్మా మాటలు? ఇప్పుడు అంత దూరం ఎందుకు? అంత దూరం వెళ్తే గానీ సమస్యకి పరిష్కారం దొరకదత్తయ్య. దయచేసి నన్ను ఆపకండి. లాయర్ని పిలవండి. నేను చెప్పేది విను నందిని. ఇంకేం చెప్పొద్దన్నానా? పిచ్చా నీకు? నీ మొండితను నీదే కాని అవతల వాళ్ళ మాట పట్టించుకోవి. చిన్న దారం మీ మధ్య ఇంత దూరం పెంచుతుందనుకోలేదు. ఇలా జరుగుతుందని తెలుసుంటే నేనసలు జానకి చేతికి దారం కట్టుండేదాన్నే కాదు. ఏంటి, ఆ దారం మీరు కట్టారా? అవును, నేనే కట్టాను. గుడికి వెళ్ళాను కదా, అందరికీ తీసుకొచ్చాను. మరి నాకు కట్టలేదెందుకో? అది మనుషులకి మాత్రమే కట్టమని పూజారి గారు చెప్పారు, దెయ్యాలకి కాదు. అయినా ఏంటి నందిని ఇదంతా? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇంత రాద్ధాంతం చేయడం దేనికి? మల్లీశ్వరి, నువ్వేనా నందిని రెచ్చగొట్టింది? నేనా? నాకు అవసరం ఏంటి? ఈ ఇంట్లో గొడవలు సృష్టించే అవసరం నీకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? సరే సరే వెళ్ళండి. పొద్దున్నే గొడవతో రోజు మొదలు పెట్టారు. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. జానకి, నువ్వెళ్ళు. నువ్వెక్కడికి? వెళ్ళి వంట చెయ్యి. నేనా? వంట? అవును నువ్వే. తినేటప్పుడు మాత్రం నేనా అని అనవు కానీ ఇప్పుడు మాత్రం సాగదీస్తూ నేనా అంటున్నావు. వెళ్ళి వంట చెయ్యి. చూడమ్మ నందిని, అనవసరంగా ఆవేశపడకుండా ఏవైందోనని కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో, సరేనా? వెళ్ళు. తల దించుకుంటే తప్పు ఒప్పుకున్నట్టే జానకి. ఏంటమ్మా ఇది? నువ్వేనా ఇలా చేస్తుంది? నీకు నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నన్ను అనుమానిస్తున్నారు అత్తయ్య అన్నావు కదమ్మా. ఇలాంటి పనులు చేస్తే అనుమానం రాకుండా అభిమానం పుడుతుందా జానకి?
నందిని విజయ్ల మధ్య పొరపచ్చాలు రాదు రానివ్వను అని మాటిచ్చావు కదమ్మా. ఇప్పుడేమైందా మాట? మాట తప్పాలన్న ఉద్దేశం ఏమైనా ఉందా జానకి? అలా చూడకు జానకి. ఈ రోజు నీతో కొన్ని విషయాలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. అమాయకమైన నీ మొహం చూసి నేను చెప్పలేను. ఎందుకంటే నా మాటలు నిన్ను ఖచ్చితంగా బాధిస్తాయి. నీ చేతికి విజయ్ ఆ దారం కట్టడానికి కారణం వాడి మనసులో నీకింకా చోటు ఉండటమే కావచ్చు. లేకపోతే వాణ్ణి నీ మనసులో నుంచి తీసేయలేకపోవడం కూడా కావచ్చు. అది ఏమైనా ఆలోచన ఎవరి వైపు నుంచి అయినా బాధపడేది మాత్రం నందిని. ఇప్పుడు నేను సర్ది చెప్పాను కాబట్టి నందిని కొంచెం కుదుట పడింది. లేదంటే విషయం విడాకుల దాకా వెళ్లేది. అదే జరిగితే మీ అత్తయ్య గుండె ఆగిపోతుందన్న విషయం గుర్తుంచుకో. అత్తయ్య, నన్ను పూర్తిగా చెప్పనివ్వు జానకి. జరిగిన దాని గురించి మాట్లాడి లాభం లేదని నాకు తెలుసు. కానీ దానివల్ల ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పటం నా బాధ్యత. నువ్వు విజయ్కి దగ్గరైతే నందిని విజయ్కి దూరం అవుతుందన్న మాట వాస్తవం. కానీ దాంతోపాటు ఈ ఇంటి సుఖ సంతోషాలు కూడా దూరం అవుతాయి. నీ వల్ల నా కొడుకు జీవితం బాగుపడుతుందని నమ్మాను. కానీ ఇప్పుడు నీ వల్లే నాశనం అవుతుందేమోనని భయంగా ఉంది. జానకి, నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. విజయ్ నీకు దగ్గరవ్వాలని చూసినా నువ్వు దూరంగా ఉండే ప్రయత్నం చేయి. అది అందరికీ మంచిది. నాకు నా కొడుకు జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదు. నీ వల్ల వాడికి నందినికి మధ్య అవాంతరాలు ఎదురైతే మాత్రం ఆస్తి నీకొదిలేసి ఆనందాన్ని వెతుక్కుంటూ మేము ఇంకో ప్లేస్కి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇలా చెప్పడం నాకు బాధగానే ఉంది. కానీ నేను నా కొడుకు బాధపడకూడదు అంటే ఇంకొకరి బాధ గురించి ఆలోచించకూడదు అని అర్థమైంది. నాది స్వార్థమే కావచ్చు, కానీ ఆ స్వార్థంలోనూ న్యాయం ఉందని అర్థం చేసుకుంటే మంచిది. నా దృష్టిలో జానకి ఇంట్లో అందరికీ సంతోషం పంచడానికే వచ్చింది. అలా ఉంటేనే మంచిది. నీ వల్ల వాడికి నందినికి మధ్య అవాంతరాలు ఎదురైతే మాత్రం ఆస్తి నీకొదిలేసి ఆనందాన్ని వెతుక్కుంటూ మేము ఇంకో ప్లేస్కి వెళ్లిపోవాల్సి వస్తుంది. కానీ నేను నా కొడుకు బాధపడకూడదు అంటే ఇంకొకరి బాధ గురించి ఆలోచించకూడదు అని అర్థమైంది. విజయ్, ఏంట్రా నువ్వు చేసిన పని?
మతుంటే ప్రవర్తిస్తున్నావా? అసలేమనుకుంటున్నావురా నీ మనసులో? నేనేమనుకుంటే ఏముందిలే అమ్మా, నా ఆలోచనలకి ఎవరు విలువిచ్చారు గనక. ఏంట్రా మాట దాటేయాలని చూస్తున్నావా? నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు జానకితో క్లోజ్గా ఉన్నంతకాలం నందినికి నువ్వు దగ్గర ఇవ్వలేవని. అయినా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. నువ్వు నందినికి నిజంగానే దగ్గరవ్వాలి అనుకుంటున్నావా, లేక తనని నమ్మించేదైనా నాటకం ఆడాలనుకుంటున్నావా? అమ్మా, మరి లేకపోతే ఏంట్రా? నేను నందినికి నీతో ఎందుకు రక్ష కట్టించాను? మీ ఇద్దరి మధ్య అపోహలు తొలగిపోయి మీ బంధం గట్టిపడాలనే కదా. కానీ నువ్వదే రక్ష ఎవరికీ తెలియకుండా జానకి కూడా కట్టావంటే ఏమనుకోవాలి? సమయానికి నేనొచ్చి ఆ రక్ష నేనే కట్టానని చెప్పాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత గొడవ జరుగుండేదో తెలుసా? జానకి రక్ష కట్టింది నువ్వే అని తెలిస్తే నందిని ఈ జన్మలో నిన్ను క్షమించదు. ఇన్నాళ్ళు కఠినంగా ఉన్న నందినే మెల్లిమెల్లిగా అన్ని మర్చిపోతూ మారడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో నువ్వు మళ్ళీ పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి నందిని మనసు గాయపరుస్తుంటే నందిని నీతో కాపురం ఎలా చేస్తుందనుకుంటున్నావురా? అయినా నీ జీవితం నుంచి వెళ్లిపోవడానికి జానకి అంగీకరించింది కదరా. మరి నువ్వెందుకు ఇంకా జానకి గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు తనని నీ మనసులోంచి తీసేయలేకపోతున్నావు? చూడు విజయ్, నీ మంచి కోసం నీ సంతోషం కోసం చెప్తున్నాను. నువ్వొకరికి దగ్గరవ్వాలంటే ఇంకొకరిని దూరం చేయక తప్పదు. నువ్వు నందినిని దూరం చేసుకుంటే తనతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా అన్యాయం జరుగుతుంది. నందిని కడుపులో ఉన్న బిడ్డ ఈ ఇంటి వారసుడు. వాడు తండ్రి లేని బిడ్డగా పెరగడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు నందినికి మాత్రమే సొంతం అవ్వాలి. జానకి కడుపులో కూడా ఇంటి వారసుడు పెరుగుతున్నాడమ్మా. ఆ విషయం నీతో చెప్పలేను. అలా అని జానకి విషయంలో కఠినంగా ఉండలేను. నా బాధ నీకు అర్థం కాదమ్మా. నేను జానకిని దూరం చేసుకుంటే తనకి పుట్టబోయే బిడ్డ కూడా తండ్రి లేనివాడిగా పెరగాల్సి వస్తుంది. అది చూస్తూ నేను భరించలేనమ్మా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? జానకిని దూరం చేసుకోవడానికి నీ మనసు ఒప్పుకోవడం లేదా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో విజయ్, నీ జీవితంలో మళ్లీ సంతోషం నిండాలంటే నీ మనసులో ఉన్న జానకి స్థానంలోకి నందిని రావాలి. నాకు నువ్వు సంతోషంగా ఉండటం మాత్రమే కావాలి. తనకి జానకి అడ్డొస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. తన మీదున్న మంచి అభిప్రాయంతో ఇన్నాళ్లు మౌనంగా భరించాను. ఇంకా భరించటం నా వల్ల కాదు. మళ్ళీ ఇలాంటిదేమైనా జరిగితే నా ప్రవర్తన జానకిని ఖచ్చితంగా బాధ పెడుతుంది. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఇక మీదట నువ్వే జాగ్రత్తగా ఉండాలి. నేనింకొకసారి నీకు చెప్పను. ఇకపై ఎలాంటి పొరపాటు జరిగినా దాని ప్రతిఫలం జానకి అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త.
అలా మాట్లాడడంలో తప్పులేదు. తన బాధలో కూడా న్యాయం ఉంది. విజయ్ నాతో క్లోజ్ గా ఉండడానికి ట్రై చేస్తూ నందినికి ఇంకా దూరం అవుతున్నాడు. నందిని కోపంలోనూ తప్పులేదు. ఏ ఆడపిల్ల అయినా భర్త మనసులో తనకి మాత్రమే చోటుండాలని ఆశపడుతుంది. తన భర్త ఇంకొక ఆడదాని గురించి ఆలోచిస్తున్నాడంటే ఏ ఆడపిల్ల తట్టుకోలేదు. కానీ ఆ విషయం విజయ్కి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను కడుపుతో ఉన్న విషయం విజయ్కి తెలియకూడదు అనుకున్నాను. కానీ నా దురదృష్టం ఏంటో ఆ విషయం ముందుగా విజయ్కి తెలిసిపోయింది. నేను గర్భవతినని తెలిసినప్పటి నుంచి విజయ్ నా గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాడు. నాకేదో జరుగుతుందన్న టెన్షన్తో ప్రతి క్షణం నన్ను కనిపెట్టుకుని ఉంటున్నాడు. కానీ దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఆలోచించటం లేదు. విజయ్ ప్రవర్తన వల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది. అది అర్థమయ్యేలా చెప్పినా తను వినిపించుకునే పరిస్థితిలో లేడు. కాబట్టి నేనే ఎలాగైనా విజయ్ని దూరంగా ఉంచాలి. నా వల్ల ఈ ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ రావడానికి వీల్లేదు. విజయ్ బాధపడ్డా సరే ఈ విషయంలో నేను కూడా కఠినంగా ఉండక తప్పదు. నా కూతురు మీద మర్డర్ అటెంప్ట్ చేస్తావా? భయ్యా ఏంటి నన్ను పిలవకుండా ఒక్కడే మందు కొట్టేస్తున్నావా? ఆఖరికి నీతో కలిసి మందు కొట్టడానికి కూడా నేను పనికి రాకుండా పోయానా? ఏమైంది బండోడికి అంత ఆవేశంగా ఉన్నాడు? ఏమైంది భయ్యా అంత అప్సెట్గా ఉన్నా? ఎవరన్నా కొట్టారా? అయినా పోలీసోడివి, నీ చేతుల్లో ఇంకెవరైనా దెబ్బలు తింటారు కానీ నిన్నెవరు కొడతారులే. కొంప తీసి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఏదైనా అటాక్ చేశాడా ఏంటి? అవునరా, వాడే నన్ను కొట్టాడు. ప్రాణాలు తీస్తానని కూడా బెదిరించాడు. చాలా ఆనందంగా ఉందా? అదేంటి భయ్య అలా అంటావు? నువ్వు తన్నులు తిన్నాను అంటే నాకెందుకు సంతోషంగా ఉంటుంది? నీ బాధనైనా సంతోషాన్నైనా పంచుకునే వ్యక్తిని నేనే కదా, అందుకే అడిగాను. ఈ బండోడికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. జానకిని చంపడానికి ట్రై చేస్తే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ తాట తీస్తాడని తెలిసి కూడా చచ్చు ప్లాన్లు వేస్తుంటాడు పిచ్చి వెధవ. అయినా జాగ్రత్తగా ఉండమని నేను ముందే హెచ్చరించాను. నా మాట నువ్వే పెడచెవిని పెట్టావు. ఇప్పుడు ఆ హరిశ్చంద్ర ప్రసాద్ చేతిలో తన్నులు తిన్నావు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అతనికి నీ మీద ఉన్న కోపానికి నువ్వు కనబడగానే కాల్చి పారేయాలి. ప్రాణాలతో వదిలేశాడంటే గ్రేటే. నువ్వు పోలీస్ ఆఫీసర్ అని తెలిసి ఉండి కూడా నీ మీద అటాక్ చేశాడంటే అతని ధైర్యానికి మెచ్చుకోవాలి భయ్యో. ఏంట్రా నా ముందే వాడిని పొగుడుతున్నావు? అంటే నీ ఉద్దేశంలో వాడు హీరో, నేను పనికిరాని విధవని, అంతేగా? భయ్యా నేను అలా అనలేదు భయ్యా. నువ్వు ఎలా అన్నావో, నేను తన్నులు తిన్నందుకు నీ మనసులో ఎంత సంతోషిస్తున్నావో నాకు బాగా తెలుసురా. ఎరా వాడి మీద అంత మంచి ఒపీనియనే ఉంటే వెళ్ళి వాడి దగ్గర ఉండరా. మొన్నటి వరకు ఏమి తన్నింది, ఇప్పుడు వీడు తంతున్నాడు. ఛీ యాదవ జీవితం. ఏమైంది రుద్ర? ఎందుకంత ఆవేశంగా ఉన్నావు? ఏం జరిగింది? నేను చెప్పను. మళ్ళీ రుద్రని మాటలతో రెచ్చగొట్టావా?
నేను రుద్రాన్ని రెచ్చగొట్టడం కాదు, మీరే అనవసరంగా జానకి మీద మర్డర్ అటెంప్ట్ చేసి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ని రెచ్చగొట్టారు. కూతురు జోలికొస్తేనే అతను ఊరుకోడు, అలాంటిది ఏకంగా చంపాలనే చూస్తే చేతులు ముడుచుకుని కూర్చుంటాడా ఏంటి? దారిలో దొరికాడంట వేరే బాదాడు. జాగ్రత్తగా ఉండమన్నాను. అలా అన్నందుకే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ మీద ఉన్న కోపం అంతా నా మీద తీర్చుకున్నాడు. భయ్య అంటే తప్పించుకోలేకపోయాడు గాని నువ్వైనా ఆ ప్రవళికకు దొరకకుండా జాగ్రత్త పడు మల్లీశ్వరి. పోలీసుని చంపితే ప్రాబ్లం అవుతుందని ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఊరుకున్నాడేమో గాని ఆ ప్రవళిక మాత్రం ప్రాణాలు తీయకుండా ఊరుకోదు. ఆ పని ఎప్పుడో జరిగింది. టైంకి ఆ జానకి వచ్చి అడ్డుకుంది గాని ఆ ప్రవల్లిక నా ప్రాణాలు ఎప్పుడో తీసుండేది. అంటే ఇద్దరు చాలా ప్లాన్డ్ గా మన మీద అటాక్ చేశారనమాట. లేకపోతే పిచ్చి పిచ్చిగా ప్లాన్ చేయడానికి వాళ్ళు ఏమన్నా మీరు అనుకుంటున్నారా? అనవసరంగా వాగామంటే అరసెకను కూడా ఆలోచించకుండా ఫినిష్ చేస్తాను.